जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओके। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। भागवतम। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम శ్లోకం సంఖ్య 3వ స్కందం 31వ అధ్యాయం 31వ శ్లోకం. పదపాఠం చూద్దాం. తత్ అర్థం కురుతే కర్మ యద్బద్ధః యాతి సంస్ృతిం యః అనుయాతి దదత్ క్లేశం అవిద్యా కర్మ బంధనః. తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంస్ృతిం యో ను యాతి తదత్ క్లేశం అవిద్యా కర్మ బంధనః. తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంస్ృతిం యో ను యాతి తదత్ క్లేశం
అవిద్యా కర్మ బంధనః తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంస్కృతిం యో ను యాతి తదత్ క్లేశం అవిద్యా కర్మ బంధనః తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంస్కృతిం యో ను యాతి దదత్ క్లేశం అవిద్యా కర్మ బంధనః తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంస్కృతిం యో ను యాతి దదత్ క్లేశం అవిద్యా కర్మ బంధనః తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంస్కృతిం యో ను యాతి దదత్ క్లేశం అవిద్యా కర్మ బంధనః తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంస్కృతిం యో ను యాతి దదత్ క్లేశం అవిద్యా కర్మ బంధనః ఆన్లైన్ లో ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. తదార్థం కర్మతే కురుతే కర్మ. someone is reading. అరే యూట్యూబ్ పెడతానండి. చదవండి. తదర్థం కురుతే కర్మ. తదర్థం కురుతే కర్మ యద్బతో యాతి సంస్కృతం. యద్బద్ధో యాతి సంస్కృతిం యో నాతి దతత్ క్లేశం. యో ను యాతి దదత్ క్లేశం అవిద్యా కర్మ బంధనః. అవిద్యా కర్మ బంధనః. బంధనః. ఎవరైనా చదువుతారా? ఓకే. ప్రతిపదార్థాలు. తత్ అర్థం దేహము కురుతే సమర్పణము కర్మ కార్యములు కర్మలు యత్ బద్ధః దాని బంధితుడై యాతి పడును సంస్కృతిం జన్మ మృత్యు వలయమున యహ ఏ దేహమైతే అనుయాతి అనుగమించును దదత్ ఒసగుచు కిం బంధ కారణము. అనువాదం మరియు భాష్యము కృష్ణ కమూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. నిరంతర దుఃఖమునకు కారణమైనదియు అవిద్య మరియు కామ్యకర్మలచే బద్ధమైనందున అనుగమించునదియు అగు దేహము కొరకై అతడు పెక్కు కార్యములను ఉనర్చును. అవి అతనిని జన్మ మృత్యు వలయమున బడవేయును. భాష్యం. యజ్ఞుని లేదా విష్ణువు ప్రీత్యర్థమే మనుజుడు కర్మనునరించవలనని భగవద్గీత యందు తెలుపబడింది. ఎలైనా భగవత్ప్రీతి ప్రయోజనము కానట్టి ఏ కర్మ అయినను బంధమునే కలుగజేయును. బద్ధస్థితి యందు జీవుడు దేహమే తానని తలచుచు తనకు శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును మరచి దేహలాభము కొరకు పనిచేయును. అతడు దేహమే తాననియు దేహమునకు సంబంధించిన వారు బంధువులనియు జన్మభూమి పూజాస్థానమనియు భావించును. ఆ విధముగా తలచుచు అతడు పలు విధములకు మిథ్యాపూర్వకమగు కార్యములను చేయును. అవి అతనిని నిరంతర జన్మ మృత్యు వలయమునందు పడత్రోయును.
నవీన నాగరికత యందు నామమాత్రపు సాంఘిక, జాతీయ, ప్రభుత్వ నాయకులు జనులను మరింతగా దేహభావనలోనికి తోలుచున్నారు. దాని ఫలితముగా ఆ నాయకులు మరియు వారిని అనుసరించు వారు జన్మ జన్మాంతరములు నరకమునకే పతనము చెందుదురు. ఈ విషయమున శ్రీమద్భాగవతమునందు అంధా యథాంధైరుపనీయమానాహ అంచు ఒక ఉపమానము ఒసగబడినది. ఒక గుడ్డివాడు పలువురు గుడ్డివాళ్లకు త్రోవ చూపినచో దాని ఫలితము అందరూ కలిసి గోతిలో పడడమే. నిజమునకు ప్రస్తుతము అదే జరుగుతున్నది. మూఢజనులను నడుపుటకు ఎందరో నాయకులు కలరు. కానీ వారందరూ దేహాత్మ భావనలో మోహగ్రస్తులైన కారణమున మానవ సంఘమున శాంతి సౌభాగ్యములు కొరబడినవి. పలు విధములకు దేహ కసరత్తులు చేసిడి కుహనాయోగులు సైతము అట్టి మూర్ఖజనుల కోవలోనే జమకట్టబడిరి. ఎలైనా హఠయోగ విధానము ప్రత్యేకించి దేహాత్మ భావన యందు పూర్తిగా మునిగిన వారికి ఉద్దేశింపబడినది. సారాంశమేమనగా దేహాత్మ భావన యందు నెలకొనినంత వరకు మనుజుడు జన్మ మృత్యువులను అనుభవింపవలసియే వచ్చును. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామ్ని. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామ్ని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జీవుల గతులను గురించి కపిల భగవానుడి యొక్క ఉపదేశాలు మనం చర్చిస్తున్నాం. పూర్వ శ్లోకంలో కపిల భగవానుడు చెబుతున్నాడు, 29వ శ్లోకం నుండి మనం ఈ లంకెను మనం చూడొచ్చు అనమాట. 29వ శ్లోకంలో దేహము పెరుగుదలతో పాటు జీవుడు తన ఆత్మ వినాశమునకై విద్యాహంకారాన్ని క్రోధమును పెంచుకుంటూ తన వంటి కాముకుల పట్ల వైరమును తయారు చేసుకును అని చెప్పన్నారు. ఈ భౌతిక ప్రపంచంలో ఇంద్రియ భోగం కోసం తీవ్రమైనటువంటి పోటీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే భగవంతుడు ఒక్కడే భోక్త అనేటువంటి విషయాన్ని మర్చిపోతామో అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా భోక్తలైపోతారు. కృష్ణుడు 5వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్తున్నాడు భగవద్గీతలో, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని చెప్పి. జీవి ప్రశాంతంగా ఉండాలి అంటే కృష్ణుడు ఒక్కడే భోక్త అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే మనం కృష్ణుడు భోక్త అనేటువంటి విషయాన్ని మర్చిపోతామో అప్పుడు అనేక మంది భోక్తలు తయారవుతారండి. మరి ఈ భోక్తలందరికీ మధ్య పోటీ నెలకొంటుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అసూయ పడతారనమాట. ఆ పదార్థాన్ని నేను భోగించాలంటే లేదు నేను భోగించాలి. మనం చూస్తుంటాం ఈ కుక్కుర సమాజం అంటే కుక్కల సమాజంలో మనం చూస్తే ఒక ఇంగ్లీష్లో బిచ్ అంటారు. బిచ్ అంటే ఒక ఆడశునకం. ఒక ఆడశునకంతో భోగించడం కోసం అనేకమైనటువంటి మగ శునకాలు పోటీ పడుతూ ఉంటాయి. మనం చూడొచ్చు, వాటికి వీధి పోరాటాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి ఒక్కోసారి చాలా తీవ్రంగా ఉంటాయి, ఒక్కోసారి అన్నీ కలిసి ఒక కుక్కని చంపేస్తూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దేనికోసం అంటే నేను భోగించాలి. అలాగే మనం ఈ పశు సమాజంలో ఈ యొక్క ఆవుల సమాజంలో కూడా మనం చూడొచ్చు అనమాట. ఒక్కోసారి 2 ఎద్దుల మధ్య 2 వృషభాల మధ్య తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంటుంది, రక్తపాతం జరుగుతుంటుంది. దేనికోసం అంటే
ఒక ఆవుతో భోగించడం కోసం. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తే మానవ సమాజంలో కూడా ఈ తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. అందుకే కాముకుల ఎడ వైరమును తయారు చేసుకున్నాను అని చెప్పారు. అంటే అసూయ అనేటువంటిది ఏర్పడుతుంది. ఉం? ఇది నా భూమి, లేకపోతే ఇది నా కుటుంబం, లేకపోతే ఇది నా ఆస్తి, వీరు నా వారు అనేటువంటి భావం. మరి అలాంటి అజ్ఞానముతో, అది 30వ శ్లోకంలో చెప్పారు, అలాంటి అజ్ఞానముతో జీవుడు పాంచభౌతికమైన దేహమునే తానుగా భావిస్తాడు. అహం మమేతి అని చెప్పన్నారు. అహం మమేతి అంటే నేను నాది అనేటువంటి భావన. ఈ శరీరమే తానుగా భావిస్తాడు. ఆ అపార్థముతో అతడు తాత్కాలికముగు వానిని తనవిగా తలచుచు తన అవిద్యను పెంచుకునుచూ పోవును. ఎప్పుడైతే నేను దేహాన్ని అనేటువంటి భావనలో మనం ఉంటామో వెంటనే ఈ దేహానికి చెందినవన్నీ కూడా మనవే అని అనుకుంటాం. కానీ ఈ దేహం అనేది తాత్కాలికమైనది, ఈ దేహ సంబంధమైనవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. కానీ ఆ దేహాత్మ భావనలో ఉన్నంత వరకు మన అవిద్య పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మనం కూడా చూడొచ్చు, సాధకులైనటువంటి మనం కూడా రోజులో మనం ఎంత సమయం నిజంగా ఆత్మ చైతన్యంలో ఉంటున్నాం, లేదా ఎంత సమయం మనం దేహ చైతన్యంలో ఉంటాం. ఎప్పుడైతే మనం ప్రసాదం స్వీకరించాల్సినటువంటి సమయం వస్తుందో అప్పుడు దాదాపుగా అందరూ కూడా దేహ చైతన్యంలోకి వెళ్ళిపోతాం. అవునా కదా? అందుకే మనకి ఆచార్యులు భక్తినాథ ఠాకూర్ల వారు మనకి ఒక వైష్ణవ గీతం ఇచ్చారు. మనం ప్రసాద స్వీకరణకి ముందు మనం దాన్ని చదువుతాం. ఏమని చదువుతాం? శరీర అవిద్యాజాల్. చూడండి, శరీరం అనేది అవిద్యాజాలము. ఎందుకని? ఈ శరీర భావన వలనే మనం, ఈ శరీరం నేను అనేటువంటిది అవిద్య. ఈ అవిద్య మనల్ని ఏం చేస్తుంది? అనేక సంక్లిష్టమైనటువంటి వలలో చిక్కుకునేలా చేస్తుంది అనమాట. ఇది ఒకే ఒక్క భావన, నేను శరీరాన్ని అనేటువంటి భావన. అందుకని ఏమంటున్నారు? శరీర అవిద్యాజాలం. శరీరము అవిద్యాజాలం. జడేంద్రియ తాహికాలు. ఈ జడమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సర్పాల వంటివి అనమాట. చూడండి, జడమైనటువంటి ఇంద్రియాలు. ఏ విధంగా అయితే, అందుకే చూడండి, దుర్ధాంతేంద్రియ కాల సర్ప పటలి ప్రోక్తాతదంశ్రాయతే అని చెప్పి. కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ కూడా సర్పాలతో పోల్చబడ్డాయి. ఎందుకంటే ఇవి విషపూరితమైనటువంటివి అనమాట. జీవే భేలే విషయసాగరే. చూడండి, ఇవేం చేస్తాయి? జీవి విషయసాగరంలో పతనం అయిపోతాడు. ఎవరిని అనుసరిస్తే? ఇంద్రియాలను అనుసరిస్తే. విషయసాగరం అంటే ఏమిటి? ఏమిటి విషయం అంటాం కదా కదా మనకి సాధారణంగా 2 మాటలు వాడుతుంటారు. ఏమిటి విషయాలు, ఏమిటి సంగతులు అంటారు కదా. రెండింటికి తేడా ఉంది. మళ్ళీ విషయాలు అంటే ఏమిటి? విషముతో కూడుకున్నటువంటి వాటిని విషయాలు అంటారు. ఏమిటి ఎవరి విషమును కూడుకున్నవి అంటే ఆహార, నిద్ర, భయమైదునాలు, వీటిని విషయాలు అంటారు. అప్పుడు ఎవరైనా ఏమిటి విషయాలని అడిగారంటే అప్పుడు మన ఆహార, నిద్ర, భయమైదునాలు ఎలా జరుగుతున్నాయని అడుగుతున్నట్టు అవుతుంది కదా. ఎలా ఉంది మీ ఆహార, నిద్ర, భయమైదునం? అదే ఏమిటి విషయాలు అంటే ఇద్దరు సమావేశం అయినప్పుడు మా ఇంట్లో ఇవాళ ఉప్పు చేప పప్పుచారు. మీ ఇంట్లో ఏమిటి ఇవాళ? మా ఆయన ఇవాళ రొయ్యలు తెచ్చాడు, లేకపోతే ఇవాళ మేము ఏదో ఇంకోటి ఏదో వండుకున్నాం, లేకపోతే చీరల గురించి, లేకపోతే వస్త్రాల గురించి, లేకపోతే నగల గురించి, సినిమాల గురించి, వాటి గురించి, వ్యాపారాల గురించి, సంపాదన గురించి, ఇవన్నీ కూడా విషయాలని చెప్పంటారు. ఇక్కడ ఏమంటారంటే జడేంద్రియ తాహికాల్ జీవే పేలే విషయ సాగరే. ఇవి విషయ సాగరం అని చెప్పున్నారు. ఎందుకంటే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల రకాల జీవరాశుల్లో మనం అనేకమైనటువంటి విషయాలన్నీ తాగొచ్చు అన్నమాట. మరి ఈ విషం ఏం చేస్తుంది? మనం చంపేస్తుంది కదా. పునరపి జననం పునరపి జనని జఠరేషైన, అవి విషయాలంటే. అలాగే సంగతులు అనేటువంటిది ఉంది. ఏమిటి సంగతి? సంగతి అంటే అది సాంగత్యంలో జరిగిన విషయాల గురించి, సాంగత్యంలో ఏం జరిగిందని అడగడానికి సంగతి అని చెప్పంటారు. సంగతి అంటే ఎప్పుడైతే మనం ఒక సత్సంగంలో ఏం జరిగింది అని అడగడానికి సంగతి అని అడుగుతారు. ఏమిటి సంగతులు అంటే అప్పుడు చెప్పాలి మనం. ఇవాళ భాగవతం పలానా శ్లోకం చర్చించాం, ఇవాళ భగవద్గీత పారాయణం జరిగింది, లేకపోతే ఇవాళ చరితామృతం చదువుకున్నాం, లేకపోతే ఇవాళ కీర్తన చేశాం, లేకపోతే ఈ విషయాలు తెలుసుకున్నాం, ఈ సేవలు కలిసి చేశాం, వీటిని సంగతులు అంటారు. ఇప్పుడు ప్రతిదానికి భేదం ఉంది, అన్నీ ఒకటి కాదు. సంగతులు వేరు, అలాగే విషయాలు వేరు.
కాబట్టి ఏమవుతాడు? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవేఫేల విషయ సాగరే తారమధ్య జిహ్వాతి. మరి మనల్ని విషయ సాగరంలో పడేసేటువంటి ఇంద్రియాల్లో తార మధ్య, వాటన్నిటి మధ్య జిహ్వ అతి. చూడండి, జిహ్వ ఏదైతే ఉందో, నాలుగు ఏదైతే ఉందో, ఇది అత్యంత బలమైనటువంటిది. తార మధ్య జిహ్వాతి. తర్వాత ఏమిటి? లోభమాయ సుధర్మతి. చూడండి, ఇది అత్యంత లోభంతో కూడుకున్నటువంటిది అనమాట. నాలుకకు అత్యంత లోభం. మనం చూస్తుంటాం ఉత్సవాల్లో. మనం ఉత్సవం అంటే మనం అన్ని రకాలు వండుతాం, 6 రకాలు 7 రకాలు 10 రకాలు వండుతాం, అవన్నీ అందరికీ వడ్డిస్తాం. కానీ ఎవరు సంతృప్తి చెందరు. మాకేమిటి ఆ భోగంలో ఏమన్నా పెట్టారా లేదు, మాకు ఇంకా అది రాలేదు. లెక్కేసుకుంటాడు, చూస్తుంటాడు, తింటూనే ఉంటాడు, కానీ కళ్ళు అటు ఇటు చూస్తుంది. లడ్డు వెళ్ళింది, చనిమిడి వెళ్ళింది, గులాబ్ జామ్ వెళ్ళింది, చెక్కలు వెళ్ళాయి, గోరుమిటి వెళ్ళింది. చూడండి, కళ్ళు వెతుక్కుంటూనే ఉంటాను. అదేమిటి నాకు రాలేదే, చూసుకుంటే ఎవడెవడికి ఏమేమి ఇస్తున్నారు. వాడికి లడ్డు వెళ్ళింది, వాడికి గోరుమిటి వెళ్ళింది, నాకేమో తులసి దళం వచ్చింది. ప్రభు ఏమిటిది, నాకు రాలేదు చూడండి అంటే. కాబట్టి ప్రసాదం ఇది పరిశుద్ధం చేస్తుంది, కానీ జీవితాంతం మనం ఈ ప్రసాద చేతనంలో ఉండుకోకూడదు. ఎందుకంటే ప్రసాదం అనేది కృపని కృపగా గ్రహించాలండి. ఆరంభంలో మనం అందరినీ ప్రోత్సహిస్తాం, అందరూ స్వీకరించండి, తీసుకోండి, తినండి తినండి అని చెప్పండి. కానీ క్రమక్రమంగా మనం ఈ యొక్క వీటి పట్ల విముఖత అనేది ఏర్పడాలి. శిలప్రభుపాదులు చెప్తారు, ప్రసాదాన్ని కూడా మనం అతిగా గ్రహిస్తే అది మాయగా మారుతుందని. అంటే ప్రసాదం అంటే ఏమిటి? కృప. ఇది కృప అనే భావనలో తీసుకుంటే అది కృపగా పనిచేస్తుంది. కానీ దాన్ని భోగ్య వస్తువుగా తీసుకుంటే అది మళ్ళీ ఏం చేస్తుంది? చూడండి, మనకి ఆలయాల్లో మనకి రాజభోగం, భగవంతుడికి రాజభోగ నివేదన జరుగుతుంది. ఒకవేళ మనం శ్రీ విగ్రహానికి ఏదైతే మనకు ఒక ప్రణాళిక ఉంటుంది, శ్రీ విగ్రహాలు ఉన్న చోటన ఉదయం నుంచి సాయంత్రం వరకు భగవంతుడికి ఏం నివేదన చేయాలి. ఒకవేళ మనం వాటన్నిటినీ ఒక మనిషి కనుక ఒకవేళ తినాలని అనుకుంటే వాడు ఖచ్చితంగా 4-5 రోజుల్లో వాడి పని అయిపోతుంది. అర్థమవుతుంది కదా, వాడు వెంటనే పతనం అయిపోతాడు. కాబట్టి ప్రసాదం అంటే కృప. మరి కృప అనేది అనేక రకాలుగా వస్తుంది. ఆరంభ కాలంలో ఉన్న వాడికి ప్రసాదం అంటే కేవలం తినే ప్రసాదమే అనుకుంటాడు. కానీ ప్రసాదం అనేక రకాలుగా ఉంది. కృప దండన ద్వారా కూడా రావచ్చు, గురువు నుండి. గురువు మందలించాడు అనుకోండి, దాన్ని కూడా ప్రసాదంగా స్వీకరించాలి. దానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? అవునా? గురువు మందలించాడు అనుకోండి, ఎవరి పనికి మాలిన విధవా అని చెప్పండి, అఫెండ్ అయిపోతారు. లేదు నన్ను అలా ఉన్నారేంటి, కానీ అది కూడా ప్రసాదమే. లేదా గురువు సేవ ఇచ్చాడు, ఏదో సేవ, అదిగో అక్కడ చూడు బాత్రూమ్లో క్లీన్ చేయి, వాళ్ళందరూ కూర్చొని ప్రసాదం తింటున్నారు, నాకేమో టాయిలెట్ క్లీనింగ్ చెప్పారు, ఇది కూడా ప్రసాదమే. అంటే మనం ఆ దృష్టి నుంచి బయటికి రావాలన్నమాట. ఎంతవరకు జీవితాంతం ప్రసాదం అంటే తినేదే అనుకుంటే కనుక అది పొరపాటు. ప్రసాదం అంటే కృప, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తర్వాత ఏమంటున్నారు భక్తుని ఠాకులో? లోభమాయ సుధర్మతి తాకే చేత కఠిన సంసారే. చూడండి, మరి ఏమిటి మన పరిస్థితి? ఈ యొక్క సంసారం అత్యంత కఠినమైనటువంటిది. అందుకే మనల్ని ఈ సంసారం నుంచి దాటించడానికి కృష్ణవడా దయామయి. చూడండి, కృష్ణుడు చాలా దయామయుడు అనమాట. ఏం చేశాడు? కోరిబారే జిహ్వాజాయి, మన జిహ్వని జయించేటువంటి ఒక విధానాన్ని మనకిచ్చాడు. ఏమిటది? స్వప్రసాదాన్నదిలో బాయ్. ఆయన ఏం చేశాడు? తన యొక్క ప్రసాదాన్ని ఇచ్చాడు మనకి. కృష్ణుడు ఏం చేశాడు? తన యొక్క ప్రసాదాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనకు తెలుసు ఈ నాలుగును నియంత్రించడం చాలా కష్టం. అందుకే కేవలం నేను భగవత్ ప్రసాదానికే కట్టుబడి ఉంటాను అని కనుక ఒకవేళ ఎవరైనా ఆ యొక్క నియమాన్ని స్వీకరించినట్లయితే అది సాధారణ వ్రతం కాదనమాట. కేవలం నేను ప్రసాదాన్నే స్వీకరిస్తాననేది సాధారణ వ్రతం కాదు. ఎందుకనంటే మనకి ఈ భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి అంటే అసలైనటువంటి సంబంధం ఎక్కడ ఏర్పడుతుందంటే ప్రసాదం దగ్గరే ఏర్పడుతుంది. ఆహారం దగ్గరే అసలైనటువంటి, మీకు అర్థమవుతుంది కదా. ఆహారం దగ్గరే మనం ఈ భౌతిక పదార్థాలతో మనం వినిమయం అనేది జరుగుతుంది. మనలో ఉన్నటువంటిది బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, ఇదంతా జరిగేది ఈ ప్రసాదం దగ్గర అనమాట. చూడండి, కాబట్టి జిహ్వ అత్యంత నియంత్రించశక్యంగా అనేటువంటి ఈ జిహ్వతోటే మనకి ఈ భౌతిక ప్రపంచంలో సంబంధం అనేది ఉంది. అందుకే ఒకవేళ ఎవరైతే కేవలం భగవంతుడికి నివేదన చేసినదే స్వీకరిస్తామని కట్టుబడి ఉంటారో వాళ్ళ పట్ల కృష్ణుడు ఎంతో ప్రసన్నం అవుతాడన్నమాట. సరే, ఆరంభంలో ఎక్కువ తినొచ్చు, కానీ ఆ విధంగా ఎవరైతే కేవలం ప్రసాదానికి కట్టుబడి ఉంటారో వాళ్ళు ఆరంభంలో బాగా ఎక్కువగా స్వీకరిస్తున్నప్పటికీ క్రమక్రమంగా వాళ్ళకి వైరాగ్యం వస్తుంది, అందులో సందేహం.
కానీ జీవితాంతం అలాగే ఉండిపోకూడదు అనమాట. అందుకే దానితో పాటుగా శ్రవణం కీర్తనం కూడా చేయాలి. కేవలం భగవత్ ప్రసాదమే తింటూ ఉంటాను, నేను శ్రవణం కీర్తనం చేయను అనుకుంటే వాడు జీవితాంతం అదే చేతనలో ఉంటాడు. అందుకే కృష్ణుడు ఏం చేశాడు, పరమ దయామయుడు కృష్ణుడు ఏం చేశాడు, కృష్ణబడా దయామయ్ కోరిబారే జిహ్వాజాయి, జిహ్వని జయించేటువంటి విధానాన్ని ఇచ్చాడు. స్వప్రసాదాన్ని నదిలో బాయ్, తన యొక్క ప్రసాదాన్ని ఇచ్చాడు మనకి. సే అన్నామృత పావు చూడండి. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ యొక్క అన్నామృతాన్ని స్వీకరించాలి. ఎందుకంటే ఇది అన్నామృతం అని ఎందుకన్నారు, కృష్ణుడికి నివేదన చేయనటువంటిది ఏదైతే ఉందో అది విషంతో సమానం. భగవంతుడికి నివేదన చేయనిది విషంతో సమానం. ఎందుకంటే విషం ఏం చేస్తుంది, విషం ఏం చేస్తుంది, చంపేస్తుంది. చంపడం అంటే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ మనం మరొక శరీరాన్ని స్వీకరించాలి. మరొక శరీరాన్ని స్వీకరించాలంటే శరీరాన్ని వదలాలా లేదా, వదలాలి. అందుకే భగవత్ ప్రసాదం అనేది అన్నామృతం అని చెప్పారు. ఇదే కదా అన్నామృతం, సే అన్నామృత పావు చూడండి. కాబట్టి మనం అన్నామృతాన్ని మనం స్వీకరించాలి. అన్నామృతము అంటే ఏదో మిడ్ డే మీల్స్ కాదనమాట. ఇది అన్నామృతం అంటే ఏదో మొత్తం పాఠశాలలకి పిల్లలకి తీసుకెళ్లి పంచుతారు, అది ఎవడో వండుతాడు, దానికి సంబంధమే లేదు. కాబట్టి అన్నామృతం అంటే ఏంటి, భగవంతుడికి నివేదన చేసినటువంటిది. సై అన్నామృత పావో రాధాకృష్ణ గుణ గావు. కాబట్టి అన్నామృతాన్ని స్వీకరించి ఏం చేయాలి, రాధాకృష్ణులను కీర్తించాలి. అంతేగాని అన్నామృతాన్ని స్వీకరించిన తర్వాత పిల్లలు దేని కీర్తిస్తారు. ఎందుకంటే పాఠశాలలో మనం చూస్తుంటాం అన్నామృత అనే పేరు ఉంటుంది చాలా. అన్నామృతం తీసుకుని ఏం చేయమంటున్నారు, రాధాకృష్ణ గుణగావు, రాధాకృష్ణుల యొక్క గుణగణాలను కీర్తించమని చెప్తున్నారు. కానీ పాఠశాలలో ఎవరిని కీర్తిస్తారు వాళ్ళు, అంబేద్కర్ని కీర్తిస్తారు, గాంధీని కీర్తిస్తారు, ఐన్స్టీన్ని కీర్తిస్తారు, లేకపోతే సైంటిస్టులను కీర్తిస్తారు, రాజకీయ నాయకులను కీర్తిస్తారు, థామస్ ఆల్వా ఎడిసన్ని కీర్తిస్తారు. కాబట్టి ప్రసాదం అనేది ఎప్పుడంటే నువ్వు ఆ ప్రసాదం స్వీకరించి ఆ ప్రసాదాన్ని నీకు ఇచ్చినటువంటి వాడిని కీర్తిస్తే అది ప్రసాదం నువ్వు తీసుకున్నట్టు. కానీ నువ్వు ఒకటి తీసుకుని ఇంకొకరిని ఏమన్నా కీర్తిస్తున్నావు అంటే నువ్వు ప్రసాదం తీసుకోలేదని అర్థం. అంతే కదా. ఇప్పుడు పాఠశాలలో ఎవరిని కీర్తిస్తారు చెప్పండి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుల గురించి ఉంటుంది పాఠ్య పుస్తకాల్లో. వాళ్ళు రాముడిని కృష్ణుడిని కీర్తిస్తారా పాఠశాలలో చెప్పండి. మరి రాముడిని కృష్ణుడిని కీర్తించినప్పుడు మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వడం. అందుకే శ్రీల ప్రభుపాదులు చాలా స్పష్టంగా చెప్పారు ఏమిటంటే, ప్రసాదం ఇచ్చాము అంటే అక్కడ మనకి భగవత్ కథ ఉండాలి, భగవత్ కీర్తన జరగాలి, అప్పుడే అన్నామృతం అవుతుంది అనమాట. అంతేగాని మనం పెట్టింది తిని వాడు ఇంకొకటిని ఏమన్నా కీర్తిస్తే దానికి మనం ఎందుకు తోడ్పాటును అందించాలి చెప్పండి. రాధాకృష్ణ గుణగావు ప్రేమేడాకో చైతన్య నితాయ్. ఇంకేమన్నారు, ప్రేమతో చెప్పాలట ఏమని, చైతన్య నితాయ్, చైతన్య నితాయ్ కృష్ణ రామ అని చెప్పి కీర్తించాలట ప్రసాదాన్ని స్వీకరించడం. అదవుతుంది కదా. కానీ ఆ విధంగా జరుగుతుందా ఈ పాఠశాలల్లో? లేదు. కాబట్టి అది పూర్తిగా విరుద్ధం అన్నమాట చూడండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ అపార్థముతో అతడు తాత్కాలిక మగువానికి తనవిగా తలచుచు తన అవిద్యను పెంచుకుని పోవును. కాబట్టి ప్రసాదం అనేది విద్యను పెంపొందించాలి, కానీ అవిద్యను పెంపొందించడానికి మనం ప్రసాదాన్ని ఇవ్వకూడదు. ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో అజ్ఞానము యొక్క విస్తరణ వివరించబడింది. పాంచభౌతికమగు దేహము ఆత్మయన తలచుటయే మొదటి అజ్ఞానం చెప్పుకున్నాం ఇది. ఇక దైహిక సంబంధమున దేనినో ఒక దానిని తనదిగా తలచుట రెండవది. మొదటి అజ్ఞానం నేను ఈ శరీరాన్ని అనుకోవడం. ఇక ఈ శరీరాన్ని నేను కాబట్టి శరీరానికి సంబంధించినవన్నీ నావి అని అనుకోవడం. అహం శరీరం, మమ ఈ శరీరానికి సంబంధించినవన్నీ. ఈ విధమైన అజ్ఞానం పెరుగుతూ పోతుంది. అంతే కదా, ఒకదానికొకటి పెరుగుతూ పోతుంది. జీవుడు నిత్యుడు, కానీ తనకు సంగతమైన వానిని గుర్తించక తాత్కాలిక మగువానిని గ్రహించడి కారణమున అతడు అజ్ఞానమందు త్రోయబడును అని చెప్పారు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఆధునిక విద్యాలయాలు ఏవైతున్నాయో వాటిని ఏమన్నారు, కబేళాలతో పోల్చారనమాట. ఆ విధంగా అతడు ఏమవుతాడు, భౌతిక క్లేశములను అనుగును. ఇక ఈనాటి శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇక తర్వాత దాని యొక్క పరంపర ఎలా పెడుతుంది. నిరంతర దుఃఖానికి కారణమైనది ఏమిటి, నిరంతర దుఃఖానికి కారణమైంది. అలాగే అవిద్య కామ్యకర్మల చేత బద్ధమైనందున అనుగమించునదియు నాకు దేహము కొరకై. చూడండి, అనుగమించేది ఏమిటంటే అంటే అది సంచరిస్తుంటుంది, వెనకాలే వస్తూ ఉంటుంది. దానికోసం అతడు ఏం చేస్తాడు, ఈ నశ్వరమైనటువంటి శరీరం కోసం పెక్కు కార్యములను నడుచును. అజ్ఞానం. ఎందుకని అజ్ఞానం అంటే ఈ దేహం తాత్కాలికమైనది,
ఈ తాత్కాలికమైనటువంటి దేహాన్ని పోషించడం కోసం అనేకమైనటువంటి జీవుల్ని వధిస్తాం. అంటే ఈ తుచ్చమైనటువంటి శరీరాన్ని పోషించడం కోసం, తాత్కాలికమైనటువంటి శరీరం పోషించడం కోసం అనేక జీవుల యొక్క ప్రాణాలను తీస్తాడు మనిషి. కానీ ఇవన్నీ ఏం చేస్తాయి? అతన్ని జన్మ మృత్యు వలయంలో పడవేస్తాయి. ఎందుకంటే మాంసము అంటే అర్థం ఏంటి? మాంసహ కాద ఇది మాంసహ అని చెప్పున్నారు. నేను కూడా అదే విధంగా తినబడేదే మాంసము అని చెప్పుకున్నారు. అర్థవుతుంది కదా? కాబట్టి మనిషి ఏం చేస్తాడు? ఈ విధంగా మాంసాహారాన్ని స్వీకరిస్తాడు. ఆ విధంగా ఏమవుతాడు? జన్మ మృత్యు వలయమున. నువ్వు చంపుతున్నావు కాబట్టి నువ్వు కూడా చంపబడతావు అంతే. భాష్యంలో మనకి 3వ అధ్యాయం నుంచి భగవద్గీతలో శ్రీల ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నారు. అంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః. కేవలము యజ్ఞము కోసమే మనం కర్మ చేయాలి. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు, ఏమన్నాడు? సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. అంటే ఏం చేశారు? సహయజ్ఞా ప్రజా సృష్ట్వా. చూడండి, పురోవాచ ప్రజాపతి. చూడండి, ఎవరిని? ప్రజా సృష్టివా అంటే జీవులని వీటితో పాటుగా సృష్టించారట, ప్రజాపతులతో పాటుగా, అలాగే యజ్ఞములతో పాటుగా సృష్టించి ఏమన్నాడంటే, మీరు ఈ యజ్ఞములను చేయడం ద్వారా మీరు మీకు కావలసినటువంటి భౌతికమైనటువంటి కోరికలు కూడా తీరతాయి, అలాగే మీరు అంతిమంగా ఆధ్యాత్మిక స్థితిని చేరుకుంటారు. కాబట్టి ఆ విధంగా మీరు సుఖభాగులు అవ్వండి అని చెప్పి భగవంతుడు దీవించాడు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మనం విష్ణు ప్రీత్యర్థమే మనం పని చేయాలి అని భగవద్గీతలో చెప్పబడింది. ఎందుకంటే భగవత్ ప్రీతి ప్రయోజనము కానట్టి ఏదైనా సరే ఏం చేస్తుంది? యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర. కర్మనో అన్యత్ర, యజ్ఞము కాకపోతే లోకోయం కర్మబంధన. జీవులను ఏం చేస్తుంది? కర్మబంధనాలకి గురి చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కానీ మరి ఎంతమంది యజ్ఞం చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి సమాజంలో? అసలు భగవంతుని ప్రీతి కోసం మనం పని చేయాలని ఎంతమందికి తెలుసు? చెప్పండి. ఎవరికి తెలుసా? దాదాపుగా సమాజంలో 99% మందికి మనం భగవంతుని కోసమే పని చేయాలనేటువంటి విషయం ఎవరికి తెలియదు. అందుకే భగవంతుడి కోసం పనిచేసే వ్యవస్థే దాన్నే వర్ణాశ్రమ వ్యవస్థ అని చెప్పుకుంటారు. వర్ణాశ్రమ వ్యవస్థ అంటే మనకి భాగవతంలో చెప్పబడింది. ఏముంటది? అతః పుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వానుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరిదోషణం అని చెప్పుకున్నారు. ఈ వర్ణాశ్రమ విభాగం ఏదైతే ఉందో, అంటే వర్ణ అంటే 4 వర్ణములు 4 ఆశ్రములతో కూడినటువంటిది ఏదైతే పద్ధతి ఉందో, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వ్యవస్థ. దేనికోసం ఉంది వర్ణాశ్రమ వ్యవస్థ అంటే? విష్ణు ప్రీత్యర్థం చేయడం కోసం. పుంసో వర్ణాభివ్యంజకం కాదు, ఆ శ్లోకం కాదు. ఏమన్నారు? అతః పుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వానుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. హరితోషణం అని చెప్పన్నారు. హరి యొక్క తోషణము. తోషణం అంటే ఏమిటి? హరి యొక్క ఆనందం కోసమే ఉంది వ్యవస్థ. మరి ఈ వర్ణాశ్రమ వ్యవస్థ కాకుండా ఇంకొక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది దేనికోసం అయి ఉంటుంది? అది యజ్ఞం కోసం కాదు. అది దేనికోసం? ఇంద్రియ భోగం కోసం ఉన్నట్టే. కాబట్టి అందుకే ప్రభుపాదుల వారు చెప్తారు, ఏమంటారంటే ఈ వర్ణాశ్రమ వ్యవస్థతోటే మానవ సమాజం అనేది ఆరంభం అవుతుంది అని చెప్పంటారు. అంటే ఈ యొక్క విభజన లేనటువంటి సమాజం పశు సమాజం అని చెప్పన్నారు. మరి ప్రస్తుతం ఉందా ఆ సమాజం? లేదు. కాబట్టి మనం ప్రస్తుతం ఏ సమాజంలో ఉన్నాం? పశు సమాజంలో మనం జీవిస్తున్నాం అన్నమాట. మరి పశువు ఏమనుకుంటుంది? తానే దేహం అని అనుకుంటుంది. మరి పశువుకి భగవత్ చైతన్యం కలిగే అవకాశం ఉంటుందా? ఉండదు. అలాగే మనిషి కూడా, ఏ మనిషి అయితే ఆత్మ చైతన్యం లేనటువంటి వాడు దేహలాభం కోసమే పనిచేస్తాడు, శరీర లాభం కోసమే పనిచేస్తాడు. నేనే దేహాన్ని అనుకుంటాడు, దేహానికి సంబంధించినవన్నీ కూడా నావనుకుంటాడు. ఏమిటా శ్లోకం? యస్యాత్మ బుద్ధి పునపేత్రి ధాతుకి స్వది కలత్రాదిషు భౌమయుజ్యది యతీర్థ బుద్ధి సలిలేన కర్హిచిత్ జనేషు అభిజ్ఞేషు సయ్యవ గోకరః. ఇప్పుడు మళ్ళీ ఆ శ్లోకాన్ని ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఉదాహరించారు. ఏమిటది? యస్య ఆత్మబుద్ధి. ఆత్మబుద్ధి అంటే ఏమిటి? ఆత్మ అంటే 3 రకాల అర్థాలు ఉన్నాయి. ఆత్మ అంటే ఆత్మ అని, ఆత్మ అంటే శరీరం అని, ఆత్మ అంటే మనసు అనేటువంటి అర్థం కూడా ఉందన్నమాట.
యస్యాత్మబుద్ధి కొనపే త్రిధాతుకి. కొనపే అంటే ఏమిటి? ఈ దేహం. త్రిధాతుకి 3 ధాతువులు ఏమిటి? కపపిత్తవాతములతో తయారైనటువంటి ఈ కునప. కునప అంటే శవం అనే అర్థం కూడా ఉంటుంది. ఈ త్రిధాతువులతో తయారు చేసినటువంటి శరీరం ఏదైతుందో అదే నేనని అనుకోవడం. యస్యాత్మబుద్ధి కొనపే త్రిధాతుకి స్వదీహ్ కలత్రాదిషు. స్వదీహ్ అంటే ఏమిటి అర్థం? అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి కలత్ర ఆదిషు అంటే భార్య మున్నగునవి. అలాగే భౌమయుజ్యతి. ఇజ్య అంటే ఏమిటి? పూజించడం అని అర్థం. భౌమ అంటే పుట్టినటువంటి భూమి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే ఈ త్రికూట పర్వతానికి లంకానగరానికి వెడతాడో, ఇది రాముడు చెప్పినటువంటి మాట అనమాట. ఏమంటాడు? జననీ జన్మభూమిశ్చ అంటే జన్మనిచ్చినటువంటి తల్లి, అలాగే జన్మభూమి, ఈ రెండు స్వర్గము కంటే ఉన్నతమైనవిగా భావించబడతాయి అనేటువంటి మాట రాముడు చెప్పాడు. కానీ చాలా మంది దీన్ని కొటేషన్ గా తీసుకుంటారు. కానీ ఇది ఎవరి దృష్టిలో చెప్తారంటే రావణుడిని ఉద్దేశించి చెప్తారన్నమాట. రావణుడు లాంటి వాడికి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అందుకే రావణుని యొక్క లంకా నగరంలో మనం చూస్తే అక్కడ స్వర్గాన్ని మించినటువంటి ఐశ్వర్యం కనిపిస్తుంటుంది అక్కడ. అందుకని దాన్ని చూసి రాముడు అంటాడు, అవును, ఇలాంటి వాడికి పుట్టినటువంటి జన్మనిచ్చినటువంటి తల్లి, అలాగే పుట్టినటువంటి జన్మభూమి స్వర్గము కంటే ఉన్నతమైనవి కదా అనుకుంటాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? ఆ కొట్టుని విడిగా తీసి అవును జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పుంటారు. కానీ ఇక్కడ చెప్పబడింది, ఏం చెప్పబడింది? భౌమయుజ్యతికి. నేను పుట్టినటువంటి భూమి పూజనీయమైనది. ఎందుకనేది పూజనీయమైంది? నేను పుట్టాను కాబట్టి. నేను పుట్టాను కాబట్టి పూజనీయమైనది. అలాగే ప్రతి దేశం వాడు అలాగే అనుకుంటాడు. పాకిస్తాన్లో పుట్టినవాడు పాకిస్తాన్ పూజనీయమైంది అనుకుంటాడు. ఆఫ్ఘనిస్తాన్లో పుట్టినవాడు ఆఫ్ఘనిస్తాన్ పూజనీయమైంది అనుకుంటాడు. అలాగే ఈ కులం గొప్పది. చూడండి, బయట చూస్తుంటాం కదా, ఏ కులం వాళ్ళు ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇవి పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ కులం గొప్పది? ఎందుకంటే ఈ కులంలో నేను పుట్టాను కాబట్టి. ప్రతిదానికి నేనే కేంద్ర బిందువుని అనమాట. ఈ భాష గొప్పది, ఎందుకని నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ భాష గొప్పది. ఈ మతం గొప్పది, ఎందుకని నేను ఈ మతం వాడిని కాబట్టి ఈ మతం గొప్పది. ఈ విధంగా అజ్ఞానం అనేది విస్తరించుకుపోతూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. అందుకే మనం చూస్తుంటాం, ఆలయాలు కట్టేటప్పుడు కూడా కులాల పేరు మీద పెడుతుంటారు. కాపుల రామాలయం, రెడ్ల రామాలయం, కమ్మ రామాలయం. చూడండి, ఇంకా అంతకంటే ఏమైనా ఉందా చెప్పండి? అంటే ఈయనేమో కాపుల రాముడు, ఆయనేమో కమ్మల రాముడు, ఆయనేమో రెడ్ల రాముడా? రాముడు ఒక కులానికి చెందిన రాముడు ఉంటాడా చెప్పండి? ఇదంతా అజ్ఞానం అనమాట. ఇది క్రైస్తవ చర్చిల్లో కూడా ఉంటుందన్నమాట. ఇది రెడ్ల చర్చి, ఇదేమో కమ్మల చర్చి, ఇదేమో ఇంకొకళ్ళ చర్చి. ఇదేమిటి? అన్ని చోట్ల ఉంది ఇది. ఇస్లాంలో కూడా ఉంది. ఇది సున్నీ మాస్క్ అంటారు. ఇది సున్నీల యొక్క మాస్క్. ఇది అది షియా మాస్క్. ఇలా వాళ్ళలో కూడా అనేక రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. సూఫీ మాస్క్ అంటూ ఉంటుంది. అలాగే అహ్మదీయుల మాస్కులు ఉంటాయి. చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వర్గం వాళ్ళ మసీదుని ఇంకొక వాళ్ళు పేరు చేసుకుంటూ ఉంటారు. చూడండి, చూస్తుంటాం కదా, పాకిస్తాన్లో జరుగుతుంటాయి. సున్నీలు షియాలకి మధ్య పడదన్నమాట. ఎందుకు? వాళ్ళ యొక్క ఇదేమిటంటే వాళ్ళలో కూడా ఎలాగైతే ఇస్కాన్లో ఋత్విక్వాదం ఉందో, ఋత్విక్వాదం అంటే ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారే అంతిమ గురువు, ఇంకా ఆయన తర్వాత ఎవరు లేరు, అందరూ కూడా ఆయన దగ్గర నుంచే దీక్ష తీసుకోవాలి. ఇలాంటి వాదం ఇస్లాంలో కూడా ఉంది. చూడండి, సున్నీ షియాల మధ్య అదే వచ్చినటువంటి గొడవ. ఒక వర్గం వారు ఏమంటారంటే మహమ్మద్దే చివరి ప్రవక్త కాబట్టి మనం అంతా కూడా మహమ్మద్ యొక్క శిష్యులమే, మహమ్మద్దే చివరి ప్రవక్త, ఇంకా ఆయన తర్వాత ప్రవక్త లేరని ఒక వర్గం వాళ్ళు అంటారు. ఇంకో వర్గం వాళ్ళు ఏమంటారు? లేదు, మహమ్మద్కి పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రవక్తలుగా పరిగణించబడాలని అనేవాళ్ళు. చూడండి, వీళ్ళిద్దరికీ ఎంత దారుణంగా పడదంటే ఒకరినొకరు చంపేసుకుంటూ ఈ మసీదుల్ని పేలు చేసుకుంటూ ఉంటారు. అదృష్టవశాత్తు మనకి అంత పరిస్థితి లేదు, ఇస్కాన్లో అంత పరిస్థితి లేదనమాట. అర్థమవుతుంది కదా. కానీ ఇలాంటిదే వాదన. ఇలా ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి ఇలాంటి విధానాలు. అలాగే బౌద్ధంలో కూడా మళ్ళీ అనేక విభేదాలు ఉంటాయి. తెరవాడ బౌద్ధం అని, హీనయానం, మహాయానం అని చెప్పి ఇలా అన్ని చోట్ల ఉందన్నమాట. ఈ దేహాత్మ చేతనం అనేది అన్నిటికీ విస్తరిస్తుంది. కాబట్టి ఎందుకది గొప్పది అంటే, ఎందుకంటే నేను దానికి సంబంధించిన వాడిని కాబట్టి.
ఇంతకీ కేంద్ర బిందువు ఏమిటి? అది గొప్పది కాదు. పైకి వీడు అంటాడు ఈ కులం గొప్పది, ఆ కులం గొప్పదని. వాస్తవానికి అంతర్లీనంగా చెప్పేదంటే నేను గొప్పోడిని చెప్పడం. అదే కదా! నేను ఇవన్నీ నాకు సంబంధించినవి కాబట్టి ఇవన్నీ గొప్పవి. కానీ కేంద్ర బిందువు ఏంటి? సెల్ఫ్ సెంటర్డ్‌నెస్, స్వార్థపూరితమైనటువంటి. ఆ! అది పరిస్థితి. కాబట్టి ఇలాంటి భావన ఏం చేస్తుందట, నిరంతర జన్మ మృత్యువుల యందు పడద్రోయును. దురదృష్టవశాత్తు మనం చూస్తుంటాం ఒక్కోసారి వైష్ణవ సమాజంలో కూడా వ్యక్తి యొక్క కులాన్ని గురించి మాట్లాడుతూ ఉండడం. హ్మ్. వైష్ణవేర్ జాతి బుద్ధిహి అని చెప్పన్నారు. ఆ! అంటే ఇప్పుడు కూడా మనకి ఈ ఈ భక్తుడు పలానా కులానికి చెందినవాడు, ఈ భక్తుడు ఆ కులానికి చెందినవాడు అనేది అత్యంత గొప్ప దారుణమైనటువంటి అపరాధం అన్నమాట. ఆ విధంగా ఆలోచించడం. హ్మ్. అంటే అర్చా శిలాజీర్ అని చెప్పన్నారు. అంటే మందిరంలో ఉన్నటువంటి ఏదైతే భగవంతుని యొక్క శ్రీ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని రాయి అనుకోవడం, లేదా ఒక వైష్ణవుడిని పలానా జాతివాడిగా పరిగణించడం, ఇవన్నీ కూడా సపాషండి భవేద్రోహం అని చెప్పున్నారు. వీళ్ళందరినీ కూడా పాషండులు అని చెప్పన్నారు. ఇప్పుడు కూడా మనం ఆ విధంగా చూడకూడదు అనమాట భక్తుల్ని. కానీ దురదృష్టవశాత్తు మనం చూస్తుంటాం భక్తుల సమాజంలో కూడా ఎప్పుడైతే వివాహాలు అలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు అవే చూసుకుంటుంటారు. మాకు ఈ కులానికి చెందినవాడు వైష్ణవులు కావు. ఇదేమిటి వైష్ణవుల కులం ఉంటుందా? మనం చూడాల్సింది ఏమిటంటే వారి యొక్క వ్యక్తిత్వాలు, వారి యొక్క స్వభావాలు కలుస్తాయి లేదనేది మనం చూడాలి. జ్యోతిష శాస్త్రం ద్వారా వారి యొక్క వర్ణం, ఎందుకంటే మనిషి తనకు తానుగా అనేక రకాలుగా విభజించుకున్నప్పటికీ జ్యోతిష శాస్త్రానుసారం వారు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి వారి యొక్క జాతక చక్రంలో ఏ గ్రహాలు, ఎందుకంటే వాటిలో కూడా ఉంటాయన్నమాట. అసుర నక్షత్రాలు, దైవ నక్షత్రాలు, అలాగే మానవ నక్షత్రాలు అనేటువంటి ఉంటాయి నక్షత్రాలు. అలాగే ఉన్నటువంటి గ్రహాల్లో 12 గ్రహాల్లో కూడా కొన్ని భూగ్రహాలు, కొన్ని జలగ్రహాలు, కొన్ని అగ్ని గ్రహాలు అని చెప్పి ఉంటాయి. అగ్ని రాసులు, అలాగే భూరాసులు, అలాగే అగ్ని రాసులు అనేటువంటివి ఉంటాయి. వాటిలో ఎన్నెన్ని గ్రహాలు ఉన్నాయనే దాన్ని బట్టి లెక్క వేసి వాడి యొక్క వర్ణాన్ని లెక్క కడతారు. కాబట్టి వీడు క్షత్రియుడా, వీడు బ్రాహ్మణుడా, లేదా వైశ్యుడా, వీడు శూద్రుడా అనేది చూస్తారు. ఇలాంటివన్నీ కూడా లెక్కలు ఉంటాయి. కాబట్టి వారి యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా వారి యొక్క స్వభావాలు కలుస్తా లేదా చూసుకోవాలి కానీ ఆధునిక ప్రపంచంలో కులాన్ని ఎప్పుడు కూడా లెక్కేయకూడదు. వేస్తే మళ్ళీ మనం ప్రాపంచికమైనటువంటి దృష్టితో చూసినట్టే. ఇక 2వ ఖండికలో చెప్తున్నారు, నవీన నాగరికత యందు నామమాత్రపు సాంఘిక జాతీయ ప్రభుత్వ నాయకులు ఏం చేస్తారు? జనులను మరింతగా దేహభావనలోకే తోస్తున్నారు. నాయకులు అనేవాళ్ళు ఉద్ధరించాలి, కానీ నాయకులే కావాలని ఏం చేస్తారు? మీరందరూ ఈ సంఘం వాళ్ళు చూడండి, మనం చూస్తుంటాం. ఎప్పుడైతే ఎన్నికలు దగ్గరికి వస్తాయో వెంటనే ఈ మోహరింపులు మొదలవుతాయన్నమాట. ఎందుకంటే మన రాజ్యాంగంలోనే ఉంది. అసలు మన భారతీయ రాజ్యాంగమే కుల వ్యవస్థను పోషిస్తుంది. వాస్తవానికి వాళ్ళ ఉద్దేశం ఏమిటి? కుల వ్యవస్థని తీసేయాలని. కానీ రాజ్యాంగమే ఏం చేస్తుంది? కుల వ్యవస్థని పెంచి పోషిస్తుంది. ఈ కులం వాడైతే వాడికి రిజర్వేషన్లు, ఆ కులం వాడైతే వాడికి రిజర్వేషన్లు. ఎందుకంటే అసలు మనం చూడండి, మనం పుట్టినప్పుడే వెంటనే మన సర్టిఫికేట్లో ఉంటుంది మన కులం ఏమిటి, మన మతం ఏమిటి అన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ నిర్మూలించాలనుకున్నప్పుడు అవన్నీ ఎందుకు పెట్టడం? ఏం చేస్తారు ఈ నాయకులు? రకరకాల జాతుల పేరుతో మోహరింపులు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. అలాగే రకరకాల కులాల పేరుతో మోహరింపులు, రకరకాల మతాల పేరుతో మోహరింపులు మొదలవుతాయి. అలాగే భాష పేరు మీద మోహరింపులు మనం చూస్తున్నాం కదా మన దేశంలో. మతపరమైన గొడవలు జరుగుతాయి, మతం లోపల తెగల మధ్య గొడవలు జరుగుతాయి, అలాగే ప్రాంతాల మధ్య గొడవలు జరుగుతుంటాయి కదా. ప్రాంతాల మధ్య ఒకడెవడో మొదలు పెడతాడు, బీహార్ వాళ్ళు ఎవరు ఉండకూడదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. చూస్తుండే కదా, మా రాష్ట్రంలో ఎవరు ఉత్తర దేశం వాళ్ళు ఉండకూడదు, వెళ్ళిపోండి అంటారు. బీహార్ వాళ్ళు వెళ్ళిపోవాలి, జార్ఖండ్ వాళ్ళు వెళ్ళిపోవాలంటాడు. ఇంకొకటి ఏమంటాడు, మారువాడి వాళ్ళు ఎవరు ఉండకూడదు మా రాష్ట్రంలో అంటాడు. ఇంకొకటి ఏమంటాడు, మా రాష్ట్రంలో తమిళ వాళ్ళు ఎవరు ఉండకూడదు, లేకపోతే మా తమిళ దేశంలో తెలుగు వాళ్ళు ఉండకూడదు, వెళ్ళిపోండి అంటాడు. చూడండి, ఇలాగా ఏదో మనిషికి ఇదోటి కావాలి. ఇలా రకరకాలు అన్నమాట. వీటన్నిటినీ ప్రభుత్వ నాయకులు ఏం చేస్తారో వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాడుకుంటూ ఉంటారు. కాబట్టి దాని ఫలితంగా ఏమవుతుందట, ఆ నాయకుల్ని మరియు వారిని అనుసరించే వారిని జన్మ జన్మాంతరములు నరకానికే పతనం చెందుతారు.
భగవంతుడి దగ్గర కూడా రాజకీయాలు మొత్తం అన్ని కూడా ఏమిటంటే అది ఆ పార్టీ వాళ్ళ వినాయకుడు, ఆయన కాంగ్రెస్ వినాయకుడు, ఆయన మా సందులో తెలుగుదేశం వినాయకుడు ఉన్నాడు, ఈ సందులో ప్రజారాజ్యం వినాయకుడు ఉన్నాడు, అది జనసైన్యం నాయకుడు వినాయకుడు ఆయన. అక్కడ కూడా ఊరికే పేరుకే వినాయకుడు అనమాట, వినాయకుడిని ముందు పెడతారు. మీరు చూడండి, ఈ రోజుల్లో ఊరేగింపులు జరుగుతుంటాయి వినాయక నిమజ్జనం రోజున. హడావుడిగా ఎదర వినాయకుడు ఉంటాడు, అంత బాగుంటుంది, వెనకాలేమో వీళ్ళు పిచ్చి డ్యాన్సులు వేస్తుంటారు. ఆ డ్యాన్స్ వేసేటప్పుడు వాళ్ళ నాయకుడు ఫోటో పట్టుకుని ఎగురుతుంటారు. అంటే అసలు దేవుడు వీడు, అది ఊరికే బొమ్మ దేవుడు అనమాట. మనం వెళ్ళి వస్తున్నప్పుడు చూసాం కదా ఊరేగింపులో. వాడు ఏం చేస్తున్నాడు, ఆ వాడి నాయకుడు, వాడి కుల నాయకుడు బొమ్మ పెట్టుకుని ఎగురుతున్నాడు అనమాట. అంటే అసలు దేవుడు వీడు, అది ఊరికి బొమ్మ దేవుడు అనమాట. ఎందుకంటే ఆ బొమ్మ దేవుడు లేకపోతే ఎవడు విరాళాలు ఇవ్వడు, కాబట్టి ఆ బొమ్మ దేవుడు కావాలి. వెనకాల ఎగిరేది ఏమిటి, ఆ నాయకుడు, ఈ పార్టీ నాయకుడు, ఆ కుల నాయకుడు, వీళ్ళ బొమ్మలు పెట్టుకుని వాళ్ళు బాగా తాగి తందనాలు ఆడుతుంటారు. ఇవన్నీ ఊరికే ఏమిటంటే ఇదంతా కూడా ఏంటంటే ఇంద్రియ భోగం కోసం అనమాట. వాస్తవానికి వాళ్ళకి భక్తి లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఏమైనా భక్తి వినాయకుడు అంటే, వినాయకుడు అంటే భక్తి లేదు, లేకపోతే దుర్గం అంటే భక్తి లేదు, ఏమీ లేదు. ఊరికే అది సాకుగా పెట్టుకుని మనం ఎలా ఇంద్రియ భోగం చేయాలి అంతే. సో కాబట్టి అదే చేస్తుంటారు వాళ్ళు. అవి చివరికి ఆ వేసేటువంటి బ్యానర్లు వేస్తుంటారు, ఇలా వినాయక ఉత్సవాలు చేస్తున్నామని. అందులో కూడా వినాయకుడిని వెతుక్కోవాలి మనం, ఎక్కడున్నాడు బ్యానర్లో. ఉండేది బొమ్మ ఎవరిది ఉంటుంది, వాళ్ళ నాయకుడి బొమ్మ ఉంటుందండి. అంటే అసలు దేవుడు వాడు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. బుద్ధి కలిగిన వాడు ఎవడైనా సరే చూడొచ్చు అన్నమాట. మరి అలాంటి వాళ్ళకి ఒకవేళ ఎవరైనా విరాళం ఇచ్చారంటే అది ఎంత దారుణమైనటువంటి పాపకృత్యమో మీరు చూడండి. ఎందుకంటే అది అంతిమంగా ఎవరిని కీర్తించడానికి వెళుతుంది, అది ఎవరిని కీర్తించడానికి వెళుతుంది. అందుకే మనం చూస్తుంటాం బయట అన్నదానాలు అవి ఇవి అని చెప్పి అంటుంటారు, చాలా మంది విరాళాలు సేకరిస్తూ ఉంటారు. సరే, ఆ అన్నం తినేవాడు ఎవరిని కీర్తిస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎవరిని కీర్తించాలి, అంతిమంగా భగవంతుని కీర్తించాలి. ఆ విధంగా భగవంతుని కీర్తించాలంటే వాడికి భగవత్ ప్రసాదం ఇవ్వాలి. లౌకికమైనటువంటి ఆహారాన్ని పెట్టి వాడు ఎవడో సైంటిస్టుల్ని, వాడు చదువుకునే పాఠశాలలో ఎవడెవడిని కీర్తిస్తుంటే అలాంటి వాడికి నువ్వెందుకు పెడతావు? అలాంటి వాళ్ళకి పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం ఎందుకు చేయాలి పని? మనం ఆలోచించాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, అంధ యథాంధాయ రూపనీయమానాహ అని చెప్పుకుంటున్నారు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని అనుసరించినట్టుగా మనం చూస్తుంటాం. అక్కడక్కడ రోడ్లో పాపం అందులో అయిన వారిని ఎవరైతే ఉన్నారో ఎవరో ఒకరు తీసుకొస్తూ ఉంటారు. ఒక్కసారి 4-5 చేతులు పట్టుకుని వెళ్తుంటారు, ఎవరో ఒకరు నడిపిస్తుంటారు. ఆ నడిపించేవాడికి కళ్ళు ఉండాలి. ఆ నడిపించేవాడికి కళ్ళు లేవనుకున్నప్పుడు ఏమవుతుంది పరిస్థితి చెప్పండి? అది పరిస్థితి. ప్రస్తుతం జరుగుతున్నది అదే అని చెప్పుకుంటున్నారు. మూఢజనులను నడుపుటకు ఎందరో నాయకులు ఉన్నారు, కానీ వారందరూ దేహాత్మ భావనలో మోహగ్రస్తులైన కారణమున మానవ సంగమున శాంతి సౌభాగ్యములు కొరవడినవి. ఎలా ఉంటుందంటే 5 ఏళ్లకు ఒక దొంగను మార్చినట్టు అనమాట. 5 ఏళ్లకు ఒకళ్ళని మార్చి జనం ఏమనుకుంటారంటే మనకి వీడికంటే వాడి మేలు, వాడికంటే వీడి మేలు అనుకుంటారు. వాస్తవానికి ఎవరూ మేలు కాదు. ఆత్మజ్ఞానం లేనంత వరకు ఏదైనా ఒకటే. ఈ రాయి అయితే ఏమిటి పళ్ళు రాలు కొట్టుకోవడానికి అన్నట్టుగా ఏదైనా ఒకటే అవుతుంది చూడండి. ఏమి జనుల యొక్క జీవన స్థితుల్లో ఏమి పురోగతి కనిపించడం, అధికారాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కొత్త పార్టీలు, కొత్త నాయకులు వస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ జనం యొక్క పరిస్థితి ఇంకా ఇంకా దిగజారిపోతుంది అనమాట. నానాటి ఎవరు బాగుపడుతున్నది ఏం కనిపించడం, ఇంకా సంక్లిష్టం, సమాజం అంతా కూడా నరకప్రాయం అయిపోతున్నారు. అంతా కూడా ఏంటంటే ఈ ఆహార నిద్ర భయమైదనాలు ఇంకా విరివిగా లభిస్తున్నాయి అంతే. మీరు చూడండి, పట్టణాల్లోకి వెళ్ళి చూస్తే ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తే మాంసపు దుకాణాలు, పక్కనే ఈ యొక్క మద్యం దుకాణాలు. ఈ రోజుల్లో వాకిన్ స్టోర్, సూపర్ మార్కెట్ లాగా మద్యం దుకాణాలు కూడా మీకు వెళ్ళి ఒక పెద్ద బుట్ట వేసుకువెళ్ళి మీకు ఏ కాయ కావాలో ఆ కాయ తెచ్చుకోవచ్చు అన్నమాట. అదే మీకు వైన్ కాయలు కావాలా లేకపోతే బీరకాయలు కావాలా, ఏ కాయలనే మీరు తెచ్చుకోవచ్చు అన్నమాట. అది పరిస్థితి. కాబట్టి చాలా తీవ్రంగా పెరిగిపోయింది, మాంసాహార వినియోగం పెరిగిపోయింది సమాజంలో. మద్యపానం తీవ్రంగా ఎక్కువైపోయింది. మరి వీటన్నిటికీ పాపం ఎవరు అనుభవించాలి? నాయకులు ఖచ్చితంగా అనుభవించాల్సిందే చూడండి. అందుకే ఎవడైనా సరే బుద్ధున్నవాడు ఎవడు కూడా కలియుగంలో జనులకు నాయకత్వం వహించాలని అనుకోడు అనమాట, రాజకీయ పరంగా. శ్రీల ప్రభుపాదులు చెప్తారు మొదటి స్కందంలో శ్రీమద్ భాగవతంలో, అందుకే భక్తులైనటువంటి వాళ్ళు నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించరు,
వాళ్ళు అవసరమైతే వాళ్ళకి మార్గనిర్దేశనం చేస్తారు. మార్గనిర్దేశనం చేసేటువంటి బాధ్యత స్వీకరించాలి అని భక్తులు శ్రీల ప్రభుపాదులు ఆదేశించారు భక్తులు. కానీ నేరుగా ఎప్పుడు కూడా పాల్గొనొద్దని చెప్పారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి పాపకృత్యంతో కూడుకున్నటువంటి. కాబట్టి సమాజానికి గురుతర బాధ్యత వహించాలని కోరుకున్నారు ఇస్కాన్ సభ్యులు. ఎందుకంటే శ్రీల ప్రభుపాదులకు తెలుసు ప్రస్తుత కలియుగంలో నాయకత్వం వహించడం అంటే అది ఎంత పాపాన్ని మనం పంచుకోవాల్సి ఉంటుందో. ఇక వీళ్ళు పక్కన పెడితే దేహ కసరత్తులు చేసే కుహానా యోగులు సైతం ఉన్నారట. చూడండి, మన భారతదేశంలో ఇది బాగా ఎక్కువైపోయింది. ప్రపంచ యోగా దినోత్సవం మొత్తం కొన్ని కిలోమీటర్లు అందరూ యోగా మ్యాట్లు వేసుకొని ఏం చేస్తుంటారు, దేహ కసరత్తులు చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఉన్నారట. వీళ్ళు కూడా అట్టి మూర్ఖజనుల కోవలోకి జతకట్టబడిరి. వీళ్ళు కూడా మూర్ఖజనుల కోవలోకి జతకట్టబడిరి. అంటే మనం శరీరం కాదని అనుకున్నప్పుడు శరీరాన్ని ఎంత ఉంచితే ఏమొస్తుంది ప్రయోజనం చెప్పండి. అది ఎవరి కోసమట? ఎవరైతే దేహాత్మ భావనలో పూర్తిగా మునిగిన వారికి హఠయోగం అనేది ఉంది అని చెప్పంటారు. ఎవరైతే నేను దేహాన్ని అని అనుకున్న వాడిని క్రమక్రమంగా వాడిని దేహాత్మ చేతనం నుంచి బయటకు తీసుకురావడం కోసం ఉంది హఠయోగం. అంతేగాని అది అందరి కోసం కాదు. కానీ ప్రస్తుతం ఏమనుకుంటున్నారు, ఎవరికి వాడు 4 ఆసనాలు నేర్చుకుని నేను గొప్ప యోగిని అనుకుంటాడు. ఈ రోజుల్లో ప్రతిదానికి బ్యాడ్జ్లు వస్తాయి అనమాట. ఇక్కడ దానికి మనం చాలా మంది చూస్తుంటాం. నేను లయన్స్ క్లబ్ మెంబర్ని, రోటరీ క్లబ్ మెంబర్ని, లేకపోతే నేను హెల్ క్లబ్ మెంబర్ని, అలా నేను యోగా రకరకాలుగా అనమాట కొన్నిసార్లు చూస్తుంటాము. మీరు బరువు తగ్గాలంటే నన్ను సంప్రదించండి, వాడు రాసుకుంటాడు. బరువు తగ్గాలంటే నన్ను సంప్రదించండి అంతే. లేకపోతే కొంతమంది రాసుకుంటారు, నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడండి దయచేసి. అవి కూడా ఉన్నాయి. మేము చదువుకున్నప్పుడు పాఠశాలలో అలాంటివి పెట్టించేవారు. ప్లీజ్ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ విత్ మీ, అంటే ఇంగ్లీష్ నేర్పించడం కోసం అందరికి. అలాగా సో ఇలాంటి హఠయోగ విధానాలు ప్రత్యేకించి దేహాత్మ భావన యందు ఉన్న వారికే ఉపదేశించబడ్డాయి. కానీ మొత్తానికి సారాంశం ఏమిటంటే, దేహాత్మ భావనలో నెలకొన్నంత వరకు మనిషి జన్మ మృత్యువులను అనుభవించాల్సి వచ్చిందే. వాడు భక్తుడు కావచ్చు, అభక్తుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను భక్తుడై ఉండి దేహాత్మ భావనలో ఉంటే మంచిదా అంటే లేదు, మంచిది కాదు. దేహాత్మ భావన నుంచి బయటకు రావాలి మనం. అందుకే మనం నిరంతరం శ్రవణం, కీర్తనం అనేవి చాలా అవసరం అన్నమాట. లేకపోతే మనమైనా దేహాత్మ భావనలోకి వెళ్ళిపోవచ్చు. అది పరిస్థితి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటాయి చెప్పండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా చర్చించిన విషయాల్లో? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభు. హరే కృష్ణ దుఃఖహరి ప్రభు, ధన్యవాద ప్రణామం. చెప్పండి ప్రభు. ఇప్పుడు వ్యవసాయం చేయడం అదే విష్ణువుకి సంతృప్తినిచ్చే పని అన్నారు కదా, ఏమంటారు? వ్యవసాయం చేసే వాళ్ళందరూ అది వర్ణాశ్రమంలోకి వస్తారన్నారు కదా, మరి ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా వస్తారా ప్రభు? లేదు, చూడండి, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా 18వ అధ్యాయంలో చెప్తున్నాడు, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. వ్యవసాయం చేసేవాళ్ళు వైశ్యుల కోవలోకి వస్తారు. అంతేగాని వర్ణాశ్రమం అంటే ఇక్కడ వైశ్యులు ఏం చేయాలంటే, కృషి అంటే వ్యవసాయం చేయాలి, గోరక్ష అంటే గోవులను రక్షించాలి, అలాగే ఆ రెండింటి మీద వచ్చినటువంటి ఉత్పత్తుల్ని వాణిజ్యం చేయాలి. అయితే ఇక్కడ కృషి అంటే అర్థం ఏమిటంటే, మనకి మన నిత్యావసరం కోసం ఒక మనిషి బతకడానికి మనం ఏం కావాలో, మన కుటుంబం బతకడానికి ఏవైతే కావాలో అవి పండించాలి. అప్పుడు అది వ్యవసాయం అవుతుంది. ఇప్పుడు ప్రతిరోజు మనం అన్నం తినాలి, పప్పు తినాలి, కూరగాయలు కావాలి, పండ్లు కావాలి, ముందు అవి పండించాలి. ముందు మనకి ఏదైతే అంటే ముందు మనల్ని ఉద్ధరించుకోవాలి. అదే కదా జన్మ సార్థక కరే కరో పరోపకారం. ముందు నీకేం కావాలో పండించుకొని తర్వాత ఇతరులకు దాన్ని అమ్ము, అది వ్యవసాయం అంటే. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తాడు, వాడు తినేదాన్ని వాడు పండించడు. ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు, యూరోప్లో ఉన్నవాడు వాళ్ళ గేదెలకి ఆవులకి కావాల్సిన వీడు పండిస్తాడు వీడి ఊళ్ళో. అక్కడ తినే మనుషులకు కూడా కాదు. ఇప్పుడు చూడండి, భారతదేశంలో మీరు చూస్తే ఎక్కడైతే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయో అక్కడ చేపలు, రొయ్యలు పండిస్తారు. ఆ చేపలు, రొయ్యలు రోజు తినేది భారతదేశంలో కాదు, ఎక్కడ తింటారు? పాశ్చాత్య దేశాల్లో. ఇవన్నీ కూడా కంటైనర్ల మీద సముద్ర పుట్టుకెళ్ళి అక్కడి నుంచి ఓడల మీద వెళ్ళిపోతాయి బ్రెజిల్కి, అలాంటి దేశాలకి. ఎందుకంటే వాళ్ళు అక్కడ రోజు తినేది అదే. వాళ్ళు అక్కడ వండుకొని కూడా వండుకోరు అనమాట. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో ఏం చేస్తారంటే తలా తోక తీసేసి రొయ్యలకి, చేపలకి వాటిలో మిరియాలు కూడా అవి వేసి మొత్తానికి అందులో పెట్టేస్తారు. వాడు తీసుకెళ్లి వేడి చేసుకుని తింటాడు అంతే. చూడండి,
అది ఎవడు తింటాడు? అది మనం తినేది కాదు, ఎవడో తింటాడు, దాన్ని ఇక్కడ పండిస్తున్నాం. మరి దాన్ని కూడా ఈ రోజుల్లో వ్యవసాయం అని చెప్పి పిలుస్తున్నారు. ఇక మెట్ట ప్రాంతాల్లోకి వెళితే వాడేం చేస్తాడు? మొక్కజొన్న పండిస్తాడు. ఆ మొక్కజొన్న ఎవరు తింటారు? అంటే అందులో ఏదన్నా 0.1% రోడ్ల మీద మొక్కజొన్న పొట్ల కింద అమ్ముతారు. మిగిలిందంతా అమెరికాలో లేకపోతే ఆస్ట్రేలియా దేశాల్లో అక్కడ ఏవైతే కబేళాలు ఉంటాయో, కబేళాల కోసం ఏవైతే ఆవుల్ని గేదెల్ని పెంచుతారో వాటికి ఆహారం మనం పండిస్తున్నాం. కాబట్టి ప్రతిదీ కూడా వక్రీకృతం అయిపోయింది కలియుగంలో. కాబట్టి వ్యవసాయం అంటే ఏమిటంటే, వ్యవసాయం ఎప్పుడు లాభదాయకం అవుతుందంటే ముందు, అందుకే ఏమంటారు, ధనవాన్ ధాన్యవాన్ అని చెప్పి అన్నారు. అంటే ఎవరి దగ్గర అయితే ధాన్యం నిలవ ఉంటుందో వాడు ధనవంతుడు అని చెప్పి. అసలు ఈ రోజుల్లో ధాన్యం నిలవగట్టేది ఎవడు చెప్పండి? ప్రపంచం అల్లకల్లోలం అయిపోయినా మనం బతకడానికి మనకు ఆహారం కావాలి కాబట్టి ముందు మనకు కావాల్సిన ఆహారాన్ని మనం పండించుకోవాలి. ఎలాగో అది ఎక్కువ మిగులుతుంది, మిగిలిన దాన్ని మనం అవతల వాడికి అమ్మొచ్చు. అది వాణిజ్యం అంటే. అప్పుడు అది వర్ణాశ్రమంలోకి వస్తుంది. కానీ మనకి సంబంధం లేనిది మనం వాడని దాన్ని పండించి మనం చూడండి ఎంతది దౌర్భాగ్యం ఇది. మన అందరికీ ఆరోగ్యవంతమైన ఆహారం కావాలి. మరి ఆరోగ్యవంతమైన ఆహారం కావాలంటే మన పంట మనం పండించుకోవాలి. కానీ వాడేం చేస్తాడు? ఎవడికో కావాల్సింది వీడు పండిస్తాడు, శుభ్రంగా పురుగు మందులు వేస్తాడు. వాడు పండించిన బియ్యం వాడు తినడు, భయం అనమాట. ఎందుకంటే వాడికి తెలుసు ఎంత పురుగు మందులు వేస్తాడో అందులో అన్ని కూడా. అందుకే వాడు ఏం చేస్తాడు? ఇవన్నీ మర్చిపోయి మార్కెట్ నుంచి 777 తెచ్చుకుంటాడు వీళ్ళు. వీడికి 10 ఎకరాల వ్యవసాయం ఉంటుంది, కానీ పొరపాటును కూడా వాడు పండించిన వాడు తినడు అనమాట. ఎందుకంటే వాడు తెలుసు ఇది పండిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి. మార్కెట్లో కొనుక్కుంటాడు వీళ్ళు. అది పరిస్థితి అనమాట. ఇది కాదు, ఇది ఆసురికమైనటువంటి వ్యవసాయం. హరే కృష్ణ. హరే కృష్ణ బాబుజీ. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. वांछाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.